అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పు కనుపూరు మా గ్రామమునందు, మా స్వగ్రామమునందు ఈరోజు మా ఎమ్మెల్యే గారి సహాయంతో ఈరోజు ముత్యాలమ్మ ధర్మకర్త మండలి ఎన్నుకోవడం జరిగింది. ఈ ధర్మకర్త మండలిలో మా మా అన్నగారైన పాజిన్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా నానాజీ గారు, పెద్దలు గంగాబసర గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలిగింది ఏంటంటే, ఈ ముత్యాలమ్మ గుడి కోసం మా తాతల కాలం నుంచి, పెద్దోళ్ళ కాలం నుంచి ఈ గుడిని డెవలప్ చేసి చాలా వరకు మా వాళ్ళు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన కనుపూరు గ్రామంలో మా మా బేరుసిట్లు, మా కులం చెందిన మా బేరుసిట్లని ఇద్దరిని దీంట్లో ధర్మకర్త మండలిగా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గ్రామ ప్రజలు కూడా, మా పంచాయతీ తూర్పు కనుపూరు గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఈ విషయాన్ని అందరూ చాలా సంతోషంగా భావిస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మాకు వాసిన సునీల్ అన్న గారి, నానాజీ గారు, పెద్దలు గంగాబసర గారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ముందుగా గౌరవనీయులైన పురాతనాల నుంచి బేర్ సెట్లు అనేది నేను కూడా ఇనుండ, కానీ నాకైతే తెలీదు. నాకు ఉగదెలిసినప్పటి నుంచి నా క్లోజ్ అయిన కనుపూర్ శివ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గుడి చాలా నిర్మాణం అయింది. ఈరోజు కూడా చాలా ఎన్నెన్నో పూజలు జరుగుతున్నాయి. చాలామంది వస్తున్నారు, పోతున్నారు ఇక్కడి నుంచి. ఎప్పుడు కూడా ఏ హాని లేనిది. వాళ్ళకేందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు జరిగిన దశరెడ్డి గారు చైర్మన్గా ఎన్నికయ్యారు. వీళ్ళ ఆశీస్సులు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, కనుపూర్ శివ అనే అతను మాకు బాగా చాలా తెలిసిన వ్యక్తి. అతని ఆధ్వర్యంలో కూడా ఈ గుడి నిర్మాణం అయితే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. కానీ గౌరవనీయులైన శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు ఈ దశరెడ్డి గారిని నియమించడం చాలా సంతోషమే. దాంట్లో మా మెంబర్లుగా నియమించిన కనుపూర్ శివ వాళ్ళని ఆదరించడంతో మాకు చాలా సంతోషం. ఈ సమయంలో మేమంతా కూడా కృషి చేసుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చిల్లకూరు దశరథరామరెడ్డి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు మన కరువూరులో వెలిసినప్పటి నుంచి మా బేరి కుటుంబీకులైన ఒబ్బాయి శివకుమారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ తాతల నుంచి ఈ గుడి నిర్మించబడి వాళ్ళు ఎంతో ఈ గుడికి కృషి చేసి ఎంతో కృషి చేసినందువల్లే ఈ గుడి ఇంత అభివృద్ధి చెంది ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉన్నందుకు కారణం వాళ్ళే. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇప్పుడు మా చిలకూరు దశరథరామరెడ్డి ఈ గుడికి చైర్మన్ అయినందువలన ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేసి మా శివకుమార్ అన్న ఆధ్వర్యంలో అందరినీ ఒక గాడిలో నడిపించి మా ముత్యాలమ్మ వారిని అభివృద్ధి చెంది గుడిని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, దీని వెనక మా శివకుమార్ అన్న వంశ పారంపర్యంగా ఎంతో కృషి చేసినందువల్లనే ఈరోజు ఈ గుడి ఇంత అభివృద్ధి పొంది ఇంత ఉన్నత స్థానంలో ఉన్నదని మేమందరూ తెలియజేస్తూ, మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చూస్తూ ఈ అభివృద్ధిని చూస్తున్నాము. మాకు ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఈ 2 ఏళ్లలో మా శివకుమార్ అన్న ప్లస్ మా చిల్లకూరు దశరథరామరెడ్డి చైర్మన్ చాలా ఉన్నతవంతుడు, చాలా ఉత్సాహవంతుడు, ఏది ఆశించేవాడు కాదు. దైవ సన్నిధిలో ఆయన ఎంతో ఉత్సాహంతో, అభినందనలతో, అభిమానంతో ఆయన ఎంతో కృషి చేస్తాడు.
ఈ 2 సంవత్సరాలు ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గమైన పాసిన సునీల్ కుమార్ గారికి, అట్టాగే నాని సార్ గారికి, అట్టాగే దొరుకట్ట దశరెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లు మా తూర్పు కనుపూరు గ్రామంలో కాపురస్తుడైన శివకుమార్ శెట్టి గారికి ఇలాంటి అవకాశం కల్పించినందుకు మా గ్రామస్తులంతా గర్వపడుతున్నాము. కాబట్టి ఇదే విధంగా మా ఊరిని అభివృద్ధి చేసేదానికి మాకు ఊళ్ళో ఒక మనిషిగా ఉండాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. కానీ ఈరోజు ఈ పాసిన సునీల్ కుమార్ వారి అధీనంలో జరిగింది కాబట్టి ఆయన ఈ విధంగా జారదీశాడు. కాబట్టి ఇదే విధంగా ఈ అవకాశం మరీ పెద్దగా కావాలని మరీ కోరుకుంటున్నాము. ఈ గుడి అనేది వాళ్ళ తాతల కాలాల నుంచి పోలేరమ్మ గుడి కానీ ముత్యాలమ్మ గుడి కానీ వాళ్ళ ఆధీనంలోనే ఉండింది. ఇప్పుడు దాకా ఆ పెద్దోళ్ళు లేని దానివల్ల ఆ పిల్లోడు వచ్చి ఈ రోజుకి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం కల్పించిన దానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్య పర్వదినంగా భావిస్తూ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో చిలుకూరు మండలంలో ఉన్నటువంటి శ్రీ ముత్యాల అమ్మవారి దేవస్థానంలో ఎన్నో ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఎంతోమంది కమిటీలు ఇచ్చారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారాలు ఎక్కడ దాదాపు మన కమిటీలు అనేది ప్రమాణ స్వీకారం ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ దేవాలయం యొక్క ముందు రోజు నుంచి ఇక్కడ దేవశక్తి అనేది ఓపాయి వెంకటేశ్వర శెట్టి గారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఓపాయి శెట్టి గారు వాళ్ళ తాతగారు నుంచి పునర్నిర్మాణం అంటే గత 25 ఏళ్ళ ముందు నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో గుడి యొక్క నిర్మించడము అంచెలంచెలుగా ఎవరో సహాయ సహకారంలో జరగడం అనేది సహజంగా జరిగింది. కాకపోతే విత్త వేసిందే నాటింగ్ రాదు, కానీ విత్త వేసిందే గొప్ప నేను భావిస్తూ ఆ కుటుంబానికి ఓపెన్ సుకుమార్ ఉన్నది ఎవరున్నా కానీ ఎక్కడైనా కూడా ఆ కుటుంబంలో మళ్ళీ ఏ వాళ్ళ కూడా ఈరోజు కూడా మన స్థానిక శాసనసభ్యుల స్వరంతో గౌరవ సీనియర్ నాయకులు అలాగే ఆర్థిక మానం కుప్పగొల్లిపోతున్నా, పేదరికం వచ్చి బయటపడుతున్నా, పేదవాడి చేయవలని గౌరవ చిలకూరు దశరథ రామరెడ్డి గారు ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఆయన అమ్మవారి ఆశీస్సులతో మా ఆశీస్సులతో నాకు ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే సేవ కావాలనే నిమిత్త ప్రకారము ఆయన కట్టుబడి కృతజ్ఞతలు. అలాగే స్థానికంగా మా శివన్న ఓపాయి శివకుమార్ గారు ఎన్నో గతంలో ఏమం పనులు జరిగినప్పుడు ఎన్నో అవమానాలు జరిగాయి. ఇక్కడ నిజమైన రాజకీయ నాయకులు చెప్పడంలో వాళ్ళు అంటే అప్పుడు అందరి కమిటీ ఉంది. ఆ కమిటీలో అదే పాపం తెలిసి అవమానపరిచిన ఆ కుటుంబాన్ని. కానీ వాస్తవానికి ఏంటంటే శివన్న కుటుంబం నుంచి కారణం వీళ్ళే. వాళ్ళనే నానా రకాలుగా చెప్పారు కొంతమంది నాయకులు. ఓకే దాని కానీ మా పెద్ద ఆయన చైర్మన్ గారు మా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళనే వెంట పెట్టుకుంటూ తీసుకుంటూ వచ్చిందానికి మరోసారి గ్రామస్తులు మరెన్నో అభివృద్ధి మా పెద్ద తరఫున ప్రత్యేకంగా